సో గో ఆధార్ స్వదేశీ స్టోర్లో మనం అంటే ప్యూరిటీ ఉన్నటువంటి వస్తువులను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ మీ అందరికి చూస్తున్నారు కదా, నూనె నిజంగా చెప్పాలంటే మన యొక్క ఆరోగ్యంలో 99% ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆయిల్ అంటే డైలీ వంటలలో మనం ఒక 30-40 ఇయర్స్గా ఈ నూనెను మనం ఆపేసాం. ఎందుకంటే మీకు తెలుసు కదా, వెస్ట్రన్ మాఫియా లేదా ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా రకాల పదాలు ఉన్నాయి కదా. మనము చాలా స్ట్రాంగ్ అండి. ఒకటేమో విల్ పవర్ స్ట్రాంగ్, మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్. మన దేశంలో ఉన్న వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు మన యొక్క స్ట్రాంగ్నెస్లోకి వెళ్ళి కొన్ని వస్తువులను బదనాం చేయడం వల్ల తీసేశారు. ఒకటి వచ్చేసి నెయ్యిని తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, గుండెపోటు వస్తుంది అని చెప్పి మనం ఎంతో నెయ్యి తినేవాళ్ళం కదా, దాన్ని ఆపేశారు. రెండోది ఆయిల్. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఉన్నటువంటి బయట ఉన్న నూనె కంప్లీట్ పెట్రోలియం ప్రోడక్ట్. అందులో నిజంగా ఎంతవరకు ఆ అసలైన వస్తువులు ఉన్నాయనేది ఆ భగవంతునికి ఎరుక. సో మీరు అందరూ కామన్ సెన్స్గా ఆలోచిస్తే 150 రూపాయలకు కిలో పల్లి గింజలు, 3 కిలోలు క్రష్ చేస్తే కానీ 1 కిలో నూనె రాదు. మీరు అందరూ చూస్తున్నారు కదా, ఇది ఒక నూనె బాటిల్ అండి. ఇది కిలో నూనె అంటే లీటర్ నూనె, లీటర్ నూనె. ఇది క్రష్ చేయడానికి 3 కిలోల గింజలు కావాలి. 3 కిలోల గింజలు పల్లీలో వేసుకుంటే 150 రూపాయలు ఇంటూ 3 అంటే 450 రూపాయలు. ఏ కంపెనీ అయినా ఒక 50% మార్జిన్ లేకపోతే ఆ కంపెనీ మునిగిపోద్ది. సో ఈ 50%లో ఏమవుతుందంటే 5% CST GSTలు పోతాయి. మీకు తెలుసు కదా, CST GST అంటే 2.5 రాష్ట్రానికి, 2.5 సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అంటే 5% పోయింది. ఇంకొక 5% వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ వేసుకున్నాం, అంటే మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ అంటాం కదా. ఇంకొక 5% C&F, ఇంకా చెప్పాలంటే హోల్సేలర్ అండ్ రీటైలర్ వేసుకున్నాం. అంటే 15 ఐదులు పోయినాయి. ఇంకెన్ని ఐదులు ఉన్నాయి మనకు మిగిలింది? ఇంకొక 5% అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నాం, ఇంకొక 5% ప్యాకింగ్ వేసుకున్నాం. సో కంపెనీకి 10-20%లో ఒక నూనె వస్తుంది. అంటే ఈ లెక్కన 450 రూపాయల నూనెకు 450 రూపాయలు చేరిస్తే కానీ ఒక ఒరిజినల్ నూనె బయటికి రాదండి. ఇది ప్రాక్టికల్. అంటే 450 రూపాయల పల్లి గింజలకు 450 రూపాయల అది ఎక్స్ట్రా వేస్తే 900 రూపాయల కిలో నూనె అవుతుంది. మీరు నిజంగా ఆలోచించండి, 900 రూపాయలు వస్తుందా? అక్కడ పల్లి గింజలు చాలా క్లారిటీ ఉన్న బొమ్మ ఉన్న ప్యాకెట్ వస్తుందా? ఆ ప్యాకెట్ మీద ఉన్న పల్లి గింజలు నిజమైన పల్లి గింజలు కావండి, అది ఫోటో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు వాడేటువంటి పల్లి గింజల నూనె కావచ్చు, సన్ఫ్లవర్ గింజల నూనె కావచ్చు, అది ఏది నిజమైంది కాదండి. అది రిఫైన్డ్ ఆయిల్, అది పెట్రోలియం బేస్డ్ ఆయిల్. సో ఇది చాలా సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాము. సో నిజం ఎప్పుడు తెలుస్తుందంటే, ఒక వ్యక్తి తను ఆరోగ్యపరంగా దెబ్బతిన్నప్పుడు తనంతలో తను ఆత్మవిమర్శ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. నాకే ఎందుకు వచ్చింది ప్రాబ్లము, నేనే ఎందుకు సఫర్ అయినాను, ఎందుకు అవుతున్నాను, నేను చాలా బాగా మంచిగా అంటే క్లారిటీగా, క్లియర్గా, శుద్ధంగా, ప్యూర్గా తింటున్నాను కదా, నేను ఇంకెక్కడ తినట్లే కదా, మరి నాకే ఎందుకు వచ్చింది అని అనుకుంటాడు. కానీ అక్కడ పప్పులో కాలేస్తాడు. ఎక్కడ వస్తుందంటే ఈ యొక్క నూనె దగ్గర. కాబట్టి మీరు ఎక్కడైనా కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడండి. ఎందుకంటే కోల్డ్ ప్రెస్లో ఇంకొకటి ఏంటంటే, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో తయారయ్యే పల్లి గింజల నూనె కూడా వేడి చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. అంటే వాళ్ళు బాగా వేడి ఆవిరిని పంపిస్తారు పల్లి గింజలకు. ఆ పల్లి గింజలు బాగా వేడవుతాయి, అప్పుడు నూనె కరిగి ఆయిల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అంటే విటమిన్ ఏ కావచ్చు, డి కావచ్చు, ఈ కావచ్చు, ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనమాట. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏ, డి, ఈ, కే అనేటువంటి వేడి చేసినప్పుడు వాటి యొక్క స్ట్రక్చర్ మారిపోద్ది. అప్పుడు అది మనం తిన్నా కూడా అది యూజ్లెస్ అనమాట. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇందులో చెక్క గానుగతో నూనెన ఆయిల్స్ మీరు దయచేసి తీసుకోండి. ఆయిల్ వాడడము చాలా శ్రేష్టమైంది. ఆయిల్ వాడకుండా ఉండకండి. ఆయిల్లో నుంచి వచ్చిన వాటిని ఆపండి. పూరి కావచ్చు, వడ కావచ్చు, మైసూరు బోండా ఇట్లాంటివి ఉంటాయి కదా, నూనెలో నుంచి దేవినై ఆపండి. కానీ పచ్చి నూనె అవసరం మనకు. ఎందుకంటే మన శరీరం 3 కాంపోనెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఒకటి కార్బోహైడ్రేట్,
రెండోది ప్రోటీన్, మూడోది ఫ్యాటీ యాసిడ్. అయితే మీరు ఓన్లీ కార్బోహైడ్రేట్ ఇచ్చిండ్రు అనుకోండి, అప్పుడు మన శరీరం ఏం చేస్తుందంటే కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకొని ప్రోటీన్గా మార్చుకుంటుంది, మళ్ళీ కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకొని ఫ్యాట్గా మార్చుకుంటుంది. అంటే మీరు కార్బోహైడ్రేట్ ఎక్కువ ఇస్తే మళ్ళీ ఫ్యాట్గా మార్చుకుంటుంది, కాబట్టి ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. అంటే ఇంత అన్నం తినాలి. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో లివర్ అండ్ ప్యాంక్రియాస్, క్లోమము ఆ లోడ్ తట్టుకోలేక దెబ్బతింటాయి అన్నమాట. ఇది అసలు లాజిక్. కాబట్టి మనం ఖచ్చితంగా కార్బోహైడ్రేట్తో పాటు ప్రోటీన్ తినాలి, మరియు ఖచ్చితంగా నూనె తినాలి. ఆ నూనె పచ్చి నూనె అయి ఉండాలి. అయితే పచ్చి నూనెతోటి మనం తినలేమనిపిస్తుంది కదా. ఎస్ అండి, మీరు ఇప్పుడు ఏదైనా మిరియాల పొడి తీసుకోండి, మునగాకు పొడి తీసుకోండి, కొత్తిమీర కారం పొడి, పుదీనా పొడి ఇట్లాంటివి తీసుకొని ఫస్ట్ కొంచెం నూనె, పచ్చి నూనె, అది నువ్వుల నూనె కానీ లేదా పల్లి నూనె కానీ, కుసుమ నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ, ఏదో ఒకటి 5 ఏదో ఒక నెయ్యిని ఒక 2-3 స్పూన్ల నెయ్యిని కానీ నూనె కానీ పచ్చిది తినడం స్టార్ట్ చేయండి. మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే నన్ను అడగండి. మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్ మోకాళ్ళల్లో ఉన్నటువంటి ఆయిల్ తగ్గిపోవడమే. అంటే గ్రీజ్ తగ్గిపోయింది. గ్రీజ్ అంటే ఆయిల్ గ్రీస్ లాగా ఉంటుంది. దాని యొక్క స్థితిస్థాపకత అంటే సర్ఫేస్ టెన్షన్ అంటాం కదా, దాని యొక్క ఆ చిక్కదనము తగ్గిపోవడం వల్ల లోపల నీళ్ళలాగా మారిపోద్ది అనమాట ఆ యొక్క సైనోవియల్ ఫ్లూయిడ్. అప్పుడు బోన్ అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇక నువ్వుల నూనె శ్రేష్టత అన్ని నూనెల కంటే టాప్ మోస్ట్ తిలతైలం అంటే నువ్వుల నూనె. అన్నిటికంటే ఇంకా శ్రేష్టమైనది నల్ల నువ్వుల నూనె. నల్ల నూనె ఒక్క చెంచాడు కనుక స్టార్ట్ చేయండి, మీకు ఫ్యాట్ కాంటెంట్ తగ్గిపోతుంది. మనందరికీ తెలుసు కదా, మనము డబ్బులు చిల్లర కాయిన్స్ ఉన్నాయి అనుకున్నాం. మీ దగ్గర ఒక 100 కిలోలు మోసేటువంటి శక్తి ఉంది, మీకు 100 కిలోలు బస్తా దొరికింది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ 100 కిలోలు అయినా పర్లేదు, నెత్తి మీద పెట్టుకొని మనము నడుచుకుంటూ వెళ్తాం. కొద్ది దూరం పోయిన తర్వాత 100 కిలోల నోట్ల కట్టలు దొరికినాయి. ఎంత తెలివి తక్కువలైనా ఈ 100 కిలోల బరువును కింద పడేసి మళ్ళీ 100 కిలోల నోట్ల కట్టలు మోయడం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ కొద్ది దూరం పోయినాక ఆ 100 కిలోల నోట్ల కట్టల బదులు 100 కిలోల బంగారం దొరికింది అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం? నోట్ల కట్టలు పడేసి బంగారం నెత్తి మీద పెట్టుకుంటాం. మన కెపాసిటీ 100 కిలోలు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మన కెపాసిటీ 100 కిలోలు. మళ్ళీ కొద్దిగా దూరం పోయినాక 100 కిలోల వజ్రాలు దొరికినాయి. అప్పుడు ఏం చేస్తాం? బంగారాన్ని కూడా పడేసి ఏం చేస్తాం? 100 కిలోల వజ్రాలు మోస్తాం. ఇక్కడ నీతి ఏంటి ఈ కథలో? 100 కిలోల కెపాసిటీ ఉన్నటువంటి నోట్ల కట్టలను పట్టుకున్నాం మనమే, 100 కిలోల చిల్లర కాయిన్స్ పట్టుకున్నాం మనమే, 100 కిలోల బంగారం పట్టుకున్నాం మనమే. ఈ 3 విలువైనవే, కానీ ఒకదానికంటే ఒకటి విలువైనవి. అట్లనే కార్బోహైడ్రేట్స్ 100 గ్రాములు తిన్నామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది బాడీ అంటే 100 గ్రాములలో 30 గ్రాములు ఫ్యాట్గా మార్చుకుంటుంది, 20 గ్రాములు వచ్చేసి కొవ్వుగా మార్చుకుంటుంది, అదే మన ప్రోటీన్గా మార్చుకుంటుంది, 50 గ్రాములు వాడుకుంటుంది. అట్లాగే ఇప్పుడు మీరు 1 కిలో ఆహారం తీసుకున్నారనుకోండి, అందులో 1000 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉందనుకోండి, అప్పుడు 1000 గ్రాములు రోజు వాడుకొని మిగతా వాటిని తయారు చేసుకుంటుంది. అంటే ఇప్పుడు చిల్లర కాయిన్స్ సంపాదించే వాళ్ళు నోట్లుగా మార్చుకున్నట్టు నోట్లన్నింటినీ బంగారంగా మార్చుకుంటాము, బంగారాన్ని తీసుకుపోయి మనము డైమండ్స్గా మార్చుకుంటున్నాంగా. సో ఇక్కడ తెలివిగా మనం ఏం ఆలోచించాలి? మనకు డైమండ్స్ కావాలి, డైమండ్స్ పొదగడానికి బంగారం కావాలి, బంగారం ఎప్పటికి తినలేం కాబట్టి నోట్లు కావాలి. ఎక్కడైనా ఏదైనా మెట్రో దగ్గరికి పోయినామో 2 రూపాయలు కావాలిగా యూరినేషన్ చేయడానికి, 5 రూపాయలు, అప్పుడు బంగారం ఇస్తే కుదరదు కదా. అంటే మనకు చిల్లర కాయిన్స్ కావాలి, నోట్లు కావాలి, బంగారం కావాలి, వజ్రాలు కావాలి. కానీ అన్నీ కావాలండి, అన్నిటికీ సైజు ఉంటుంది, మోతాదు. అట్లనే మన శరీరంలో కూడా మనం ప్రోటీన్ కావచ్చు, ఇటు ఫ్యాట్ కావచ్చు, ఇటు కార్బోహైడ్రేట్ కావచ్చు, మిగతా విటమిన్స్ అండ్ మినరల్స్ కావచ్చు, ఖచ్చితంగా అన్ని సమపాలల్లో కావాలండి. కానీ అందరూ ఏం చేస్తారంటే ఓన్లీ కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం, బియ్యము, ఓన్లీ అన్నం ఉడకబెట్టుకుంటున్నారు తెల్లగా, దానికి టమాటో రైస్ అని వేసుకుంటున్నారు, ఫ్లేవర్ కలుపుతున్నారు. ఒక బిర్యానీ లాగా తింటే అది ఫ్లేవర్ పోతుంది, కడుపులోకి ఇంత తెల్లన్నం పోతుంది, దానివల్ల యూజ్ లేదు. అంటే డైరెక్ట్ కార్బోహైడ్రేట్ పోవడం వల్ల అది ఏమవుతుంది, కొద్దిసేపటికి ఫ్యాట్గా కాంటెంట్ మార్చుకుంటుంది మన శరీరము, మనం మళ్ళీ ప్రోటీన్గా మార్చుకుంటుంది. అదే డైరెక్ట్ కొంచెం ప్రోటీన్ను మనం ఫ్యాట్ కనుక ఇస్తే అప్పుడు లివర్ మీద లోడ్ తగ్గుతుంది కదా. ఇది కామన్ సెన్స్ అనమాట. కాబట్టి అందరు దయచేసి రోజు ఖచ్చితంగా పప్పు
అంటే ఎన్ని రకాల పప్పులు ఉన్నాయో అన్ని పప్పులలో రోజు ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాముల పప్పు డైలీ వాడేటట్టు చూసుకోండి. మరియు పచ్చి నూనె తీసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. ఇది సమతులమైనటువంటి ఆహారం. సో కాబట్టి మనం ఖచ్చితంగా గానుగ నూనెలనే వాడదాం. మీరు దయచేసి ప్యాకెట్ నూనెలను ఇంకా చెప్పాలంటే రిఫైన్డ్ ఆయిల్స్ను మనం మానేద్దాం. హరే కృష్ణ.